నాకు దయచే తండ్రి, నేను నీ వాక్యం ద్వారా మేలు పొందాలి అన్నట్టుగా మనం ప్రభుని అడగాలి. ఈ కీర్తన మనం అర్థం చేసుకోకముందు ఈ కీర్తనకారుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఈ కీర్తన రాశాడు అనడానికి కొన్ని వచనాలు ఇందులోనే మనం చూస్తే ఆయన యొక్క జీవిత పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుని స్తుతిస్తున్నాడు, కానీ ఆ స్తుతించక ముందు దేని బట్టి ఆయన స్తుతిస్తున్నాడో అర్థం చేయించడానికి ముందు ఆయన పరిస్థితులు ఏంటో కొన్ని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని వచనాలు మీరే చూడండి, మీకు అర్థమవుతుంది వాట్ హీఈస్ గోయింగ్ త్రూ. 4వ వచనం చూడండి. ఆయనకి ఎవరున్నారు ఆయన చుట్టూ? నిర్నిమిత్తముగా నా మీద ఆ పగపట్టు వారు నా తల వెంట్రుకలు విస్తారంగా ఉన్నారు. సో ఆయనకి ఎవరున్నారంటే పగబట్టారటంటే ఆయన మీద. ఇంకా కొంచెం కిందకి చదువుతుంటే, అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. సంహరింపబోరు అంటే ఇంకా చంపేద్దామని తన వెంట పడుతున్నారు. అసలే దావీదు రాస్తున్నాడు కాబట్టి మనకు తెలిసిన దావీదు జీవితంలో ఆయన్ని సంహరించాలని తిరిగిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళేమో సౌలు, ఇంకోళ్ళు ఎవరు తెలుసా? ఆయన సొంత కుమారుడైన అబ్షాలోం. చంపేద్దామని తిరుగుతున్నారు. సో దావీదు ఒకడు అంటున్నాడు, నా సంహరింపగోరు వారు అనేకులు అయిపోయారు అంటున్నాడు అనమాట. ఇంకా ఆయన జీవితాన్ని అలాగా చూసుకుంటూ వెళ్తూ ఉంటే 8వ వచనంలో చూస్తే ఇంకా బాధాకరమైన మాట ఒకటి అంటున్నాడు చూడండి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. అంటే సొంతోళ్లే వాళ్ళు వ్యతిరేకంగా మారిపోయారు అంటున్నాడు అనమాట. సొంతోళ్లే, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు, నాకు తల్లి ఒకే తల్లికి పుట్టాం కానీ వాళ్ళే నాకు వ్యతిరేకం అయిపోయారు. ఇంకా మనం అలా కిందకి వెళ్తూ ఉంటే ఆయన కష్టాలు ఇంకా కొన్ని కనపడుతూ ఉంటాయి. 19వ వచనం చూడండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగిన నీకు తెలిసే ఉన్నది. సో ఆయనకి ఏముంటున్నాయంటే నింద, సిగ్గు, అవమానం ఆయనకున్నాయంట. నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. ఇంకోటి చూడండి, నిందకు నా హృదయము బద్దలాయను. సో ఇన్ని కష్టాల్లో సొంతోళ్ళు శత్రువులు అయిపోవటం, ఒక పక్కన నింద, సిగ్గు, అవమానం రావటం, ఆయన హృదయం ఏమైపోయిందంటే బద్దలైపోయిందంటే. హృదయం బద్దలైపోవడం అంటే అర్థం ఏంటంటే ఇంకా మనసు ఎంతో బాధలో ఉందన్నమాట. ఇంకా కరుణించు వారి కొరకు కనిపెట్టు కొంటిని కానీ ఎవరునూ లేకపోయారు. ఇంత కష్టంలో ఒంటరోడు అయిపోయాడు అనమాట. కరుణించు వారు కోసం కనిపెట్టాడట. ఎవరైనా వచ్చి అయ్యో పాపం అని చెప్పి తన స్థితిని చూసి జాలిపడి మంచి మాటలు ఏమైనా మాట్లాడి తనని ఆదరిస్తారేమో అని చూస్తే అంటున్నాడు ఎవరునూ లేకపోయారు. దిస్ నో వన్ అరౌండ్ అంటున్నాడు అనమాట. 21వ వచనం చూడండి, ఇంకో మాట అంటున్నాడు. ఓదార్పు 20 చివరిని కూడా, ఓదార్పు వారి కొరకు కనిపెట్టుకుంటున్నాను కానీ ఎవరును కానరాయిరు, ఎవరు లేరు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ఈ వచనాలు అసలు ఈ బాధలే, ఆయన బాధలు చూస్తూ ఉంటే ఏంటి, సొంతోళ్ళే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే వాళ్ళు శత్రువులు అయిపోవటం, ఒంటరి అయిపోవటం, ఆయన దాహంతో ఉంటే ఆయనకు నాలుకకు చెరకు అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పాయిజన్ అని ఉంటుంది అనమాట. దాహం వేస్తుందిరా అంటే నాలుక ఏమంటిచ్చారట, చేదు, ఒక రకంగా విషాన్ని అంటించారటండి. సో ఈ వచనాలు చదువుతుంటే మనకు ఒకళ్ళు గుర్తు రావాలి, ఇలాంటి కష్టాలు ఇంకోళ్ళలో ఉన్నాయి. ప్రభు కదండి. ఆయన తల్లికి పుట్టిన వాళ్ళే పరుడైపోయారంటే మనకు తెలుసు. అరే వాళ్ళే ఆయన్ని అవమానించారు, వీడికి పిచ్చి పట్టింది అన్నట్టుగా ప్రభుని అన్నారు. ఆయనకి నింద, అవమానించారు ఆయనకి ఎన్నో శ్రమలు పెట్టారు. 4వ వచనం ప్రకారంగా సంహరింపగోరువారు అనేకులు అంటే అర్థం ఏంటంటే ప్రభుని కూడా చంపేద్దామని అనేకులు చూశారు. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు దాహం అంటే ఆయన నోటుకు కూడా ఏమందించారు, చేదును అందించారు. సో ఇదన్నీ వచనాలు గమనిస్తూ ఉంటే దావీదు భరించడమే కాదు, యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ కష్టాలన్నీ కూడా ఆయన భరించాడు. ఏమండి, ప్రభులో నాకు ప్రత్యేకత ఏంటంటే
మన కష్టాలన్నీ ఆయన భరించాడు కాబట్టి ఆయన ఒక్కడే మన బాధను అర్థం చేసుకోగలడు అన్నమాట. దావీదు బాధను దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవుడిగా జీవించి మన పడిన ప్రతి శ్రమను కూడా ఆయన అనుభవించాడు. ఆయన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మాట ఉంటుంది, సహానుభావం లేనివాడు కాడు కానీ అన్న మాట ఉంటుంది. మనవలే శోధింపబడి అని అంటాడు. అంటే సహానుభావం అంటే అర్థం ఏంటంటే మనం ఎలాంటివి అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన ఒక్కడే మనల్ని బాగా అర్థం చేసుకోగలడు. ఇప్పుడు చూడండి, పంటి నొప్పి ఉంటుంది. పంటి నొప్పి బాధ చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఓయ్ చాలా పంటి నొప్పి వస్తుందండి బాబోయ్ బాబోయ్ అని చెప్పి అంటున్నాడు అనుకోండి, ఆ నొప్పి తెలియనోడు ఓ ఇంతేనా ఏం పర్లేదు తగ్గిపోతులే అని అన్నాడు అనుకోండి, ఇంకా బాధ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే రే నా బాధ ఏంటో నీకు అనట్లేదు. లేదా ఇంకో వ్యక్తి వచ్చి బ్రదర్ నాకు కూడా నొప్పి ఉందండి పంటి నొప్పి, ఆ బాధ ఏంటో నాకు కూడా తెలుసండి అని అన్నారు అనుకోండి, మనకు ఎంతో ఊరట వస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఒక్కడు నా బాధను నిజంగా అర్థం చేసుకున్నావు. యేసయ్య ఈ లోకంలో మనం పడే ప్రతి శోధన ప్రతి కష్టం కూడా ఆయన వచ్చి భరించాడు కాబట్టి నిన్ను నన్ను కరెక్ట్గా అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే. ఆయన అర్థం చేసుకోవడం మాత్రమే కాదండి, ఆయన ఒక్కడే విడుదలిచ్చే దేవుడు అన్నమాట. ఆయన ఒక్కడే మనకు సహాయము చేయగలిగే దేవుడు. సో ఈ ప్రభు ఇక్కడున్న దావీదు భక్తుణ్ణి ఏ రీతిగా ఆయన సహాయం చేశాడు, దావీదు ఎందుకు ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు అంత కష్టాల్లో అని చూస్తే, దేవుని గురించి అండి, ప్రభువుని గురించి ఈ భాగంలో మనము కనీసం ఒక 9 విషయాలు తెలుసుకోబోతున్నాం. 9 lessons అబౌట్ గాడ్. ఈ 9 విషయాలు ప్రభుని గురించి మనం అర్థం చేసుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. ఇదను మనం ధ్యానించబోయే కీర్తన ఏదండి? కీర్తన 69వ అధ్యాయం. ఈ కీర్తన 69వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సత్యము, దావీదు అనేక కష్టాల గుండా వెళ్తున్నాడు. ఆయనకు ఒక పక్కన పగవారు ఉన్నారు, సంహరించడానికి ఆయన వెనకన తిరుగుతున్నారు. అంతేకాకుండా ఆయనకు నింద, అవమానము, సిగ్గు రావాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఆయన హృదయం బద్దలైంది. ఆయన్ని కనికరించేవారు కూడా ఎవరు ఆయన చుట్టూ లేరు, ఆయన ఓదార్చేవారు కూడా ఎవరు ఆయన చుట్టూ లేరు. దాహం అని అంటూ ఉంటే ఆయన నోటికి చిరకనందించారు. ఇలాంటి కష్టంలో దావీదు ఉన్నాడు. కానీ మనం అక్కడే ఒకటి అర్థం చేసుకున్నాం ఏంటంటే, యేసు ప్రభు కూడా ఆ బాధలన్నీ అక్కడ మనం చూసిన లిస్ట్ అంతా కూడా ప్రభులో కనపడుతుంది. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రతి భారాన్ని ఆయన భరించాడు, ప్రతి కష్టాన్ని కూడా ఆయన వెళ్ళాడు. ఆయన ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. మన పరిస్థితులన్నీ ఆయన ఒక్కడే అర్థం చేసుకొని ఆ పరిస్థితుల నుండి విడుదలిచ్చేది కూడా ఆయనే. సో అలాంటి కష్టంలో దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ విడుదలిచ్చే ఆ ప్రభు వైపు ఆయన చూశాడు. ప్రభుని గురించి 9 విషయాలు అర్థం చేసుకుంటున్నాడు. 9 key lessons డేవిడ్ అండర్స్టూడ్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఆయన అర్థం చేసుకుని ఈ 9 పాఠాలు ఏంటో మనము క్లుప్తంగా అర్థం చేసుకుని ప్రభుని మనం ఆరాధిద్దాం. మొట్టమొదటిదండి, దేవుని గురించి అర్థం చేసుకుంది ఏంటంటే, ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆయన చెప్పండి, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఎలా చెప్పారండి అని అంటే, ఈ 69వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఎంత కష్టంగా ఉండి ప్రార్థన చేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ 3 verses. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. జలములు అంటే బైబిల్లో కష్టాలకి సాదృశ్యం. వాటర్స్ అంటే చూడండి, వరద వచ్చేసినట్టుగా వచ్చేస్తున్నాయంటే ఆయన మీదకి. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నాయి, నన్ను రక్షింపు అని అడిగేటండి. ఇంకా చూడండి, నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. ఆ కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే చూడండి, దొంగ ఊబితో పోల్చాడు. ఊబి అంటే మనకు తెలుసు కదండి. ఊబి అంటే ఏంటి? అదొక మట్టి జిగటబట్టి దాని మీద అడుగు పెడితే అది ఏం చేస్తుంది? కిందకి లాగేస్తూ ఉంటుంది. ఒకవేళ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే
ఇలా కొట్టుకుంటూ ఉంటే అది ఇంకా ఖాళీ చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఎలా ఉందంటే పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట. దేవుడు వెంటనే స్పందించాలంట. ఆ తీవ్రతతో అడుగుతున్నాడు. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను నాయన, ఇది నా కష్టం. ఇంకా చూడండి, అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. అంటే అగాధ జలాల్లో దిగబడిపోయానంటే అర్థం ఏంటంటే నీళ్ళు ఇంకా నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి, నా ముక్కుల్లోంచి వెళ్ళిపోతున్నాయి, నా చెవుల్లోంచి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పరిస్థితి దాటిపోయింది నాయన. దేవా దేవా అని చెప్పి ఇంకా అప్పుడు అంటున్నాడు చూడండి, నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు కూడా ఎండిపోయింది. ఎంతగా ప్రార్థన చేశాడంటే గొంతుకు కూడా ఏమైపోతుందంట చూడండి. మాట్లాడి 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 కాసేపటికి గొంతుకు ఏమైపోద్ది, ఎండిపోతుంది. అంతగా ప్రార్థన చేశాను ఆయన, గొంతుకు ఎండిపోయేంతగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అంటున్నాడు, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయాను. చాలా కనిపెడుతున్నాను ఆయన. ఇంకా మనం అలా కిందకి వెళ్తూ ఉంటే ఇంకా ఆ ప్రార్థన ఎక్కడి నుంచి 13వ వచనం నుంచి ఇంకెలా కొనసాగిస్తారు చూడండి. 13 నుంచి 17 వచనాలు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహువుని బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పింపుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పింపుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. యెహోవా, నీ కృపను బట్టి నాకు ఉత్తరమేమో. నీ వాత్సల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి వింపుడై ఉండకము. నేను ఇబ్బందులు ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమే. త్వరగా అని ఎందుకంటున్నాడండి? త్వరగా అని ఎందుకంటున్నాడు చెప్పండి? పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నమాట. దేవా, నువ్వు లేట్ చేస్తే ఇంకా నశించిపోతాను నాయన, త్వరగా నాయన. మరి ఇంతగా మొరపెడుతున్నాడు కదా, ఇన్ని వచనాలు మనం చూసాం. మొరపెడుతున్నాడు. మరి దేవుడు స్పందించాడా అండి? ఆయన మొర విన్నాడా అంటే 32వ వచనం చూడండి. 32వ వచనం. బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదుకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. అక్కడ మాట చూసారా? దరిద్రుల మొర ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. భక్తుడు ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ఆయన మొర ఆలకి. అయితే ఒక విషయం అండి, ఇన్ని కష్టాలు ఆయనకి ఎందుకు వచ్చాయండి? ఏంటి ఆయన కష్టాలు గల కారణం ఏంటి అని చూస్తే అది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. తన జీవితంలో ఒక పాపం ఉందంటండి. 5వ వచనం చూడండి. ఆయన అంటాడు, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ఇంతకీ ఈ కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఆయనకి? బుద్ధిహీనత, ఇంకా తన అపరాధం నీకు మరుగైనవి కావు అంటున్నాడు. దేవా, బుద్ధిహీనంగానే నేను ప్రవర్తించాను, అపరాధం చేశాను, దోషం చేశాను, నువ్వు వద్దన్న పని చేశాను, దానివల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది తండ్రి అంటున్నాడు. అంతేకాదు, తన పాపాన్ని ఒక పక్కన ఒప్పుకుంటూ ఇది నా కారణం అంటూనే 7వ వచనం చూస్తే భక్తిగా ఉన్నందుకు కూడా ఆయన కష్టాలు వచ్చాయట. చూడండి ఏమంటున్నాడు, నీ నిమిత్తము నేను నిందను వాడు. ఎవరి నిమిత్తము? నీ నిమిత్తము. ఇంకా అంటాడు, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యున్నైతిని, నా తల్లి కుమారులకు పరుణ్ణైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. ఈ మాటలకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభువా, నేను భక్తిని కోరుకున్నందుకు, నీకు లోబడాలని కోరుకున్నందుకు నాకేమొస్తున్నాయి? కష్టాలు వస్తున్నాయి. నిజానికండి, దేవునికి ఎప్పుడైతే మనం లోబడదామని తీర్మానం చేసుకున్నామో అప్పుడే ఏమొస్తాయో తెలుసా మనకి? కష్టాలు వస్తాయంటండి. ఇప్పుడు ఈత ఈత్తున్నాం అనుకోండి, ఈత ప్రవాహంతో పాటు కొట్టుకుపోతే పెద్ద కష్టమేం కాదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రవాహానికి ఎదురెత్తా ఉంటేనే ఏం చేయాలి? కష్టపడాలి, అంతేనా? సో ఈ లోకంతో పాటు తందానతాన అంటే మనకి ఏ కష్టాలు ఉండవండి, లైఫ్ స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. కానీ ఎప్పుడైతే లేదు మనం ఏసై కోసం బ్రతకాలి, ఆయన గణపరుస్తూ మనం బ్రతకాలి, ఆయనకు లోబడాలి, ఆయన సంతోషపెట్టినట్టుగా మనం జీవించాలి అని ఎప్పుడైతే ఏ రోజైతే తీర్మానం చేసుకున్నామో ఆ వేళ నుంచే ఆ పోటు ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. 2 తిమోతి 3:12 అంటున్నాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింసలెన్నో వచ్చును. చదవండి వచ్చును. 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు అందరూ కూడా హింస పొందుదురు. సో హింస ఎప్పుడు వస్తుంది? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరికీ హింస పొందుతారంట. సో ఏ రోజైతే ప్రభు కోసం నేను బ్రతుకుతాను అని చెప్పి తీర్మానం చేసుకున్నామో లోకానికి అది ఇష్టం ఉండదన్నమాట. అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, కొన్ని స్నేహాలు దూరం అయిపోతూ ఉంటాయి. నువ్వంటావు ఆదివారం నేను ప్రభు మందిరానికి వెళ్ళాలండి, నేను ఆ పిక్నిక్ నేను రాలేనండి అని అంటే, ఏముంది ఒక ఆదివారమే కదా, ఏం పర్లేదు, తర్వాత ఎద్దులే అని అన్నారు అనుకో. లేదు నాకు అది ముఖ్యం అని అంటే, ఎప్పుడైతే ఆ మాట అన్నావో అవతల చిన్న ఏమొస్తుంది, వీడు కొన్ని విషయాల్లో మనతో కలడనమాట. వాళ్ళందరూ బూతి జోకులు వేస్తూ అందరూ నవ్వుతున్నాను, ఒక్కడే ఆ బూతి జోకుల్ని అంగీకరించలేకపోతున్నావు, నీకు ఉండలేకపోతున్నావు. వాళ్ళు గమనిస్తూ ఉంటారు, అరే వీడు మన మాటలతో వీడి మాటలు కలవట్లేదే, గమనిస్తూ ఉంటారు అనమాట. తర్వాత భక్తిని బట్టి అపహాస్యం చేయడం, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆ దూరాన్ని పెంచుతూ ఉంటాయి. సినిమా పాటలు వేసుకొని ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు అనుకోండి, నీకు మనసు గద్దిస్తూ ఉంటుంది లోపల. ఇంకా దేవుని బిడ్డలకి లోపల ఏమనిపిస్తూ ఉంటుంది, అరే ప్రభుకి ఇష్టం ఉండదు కదా వీళ్ళకి ఎంతడం ఈ పాటలకి, ఇలాగా మనకు రాదు, మనం వాళ్ళతో పాటు కలవలేమన్నమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందో అంటే తెలియకుండానే గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మనకు అప్పటి వరకు స్నేహితులు అన్నవాళ్ళు మెల్లిమెల్లిగా ఎలా మారుతారు తెలుసా, దూరం అవుతారు. దూరం అవడం అలాగలా శత్రువులాగా మారిపోతారనమాట. ఎందుకంటే మనం వాళ్ళతో పాటు ప్రయాణము చేయట్లేదు, ఎదురెత్తున్నాం అని మీకు సంతోషపెట్టడం కన్నా నాకు ప్రభుని రా నేను సంతోషపెట్టాలి అన్నట్టుగానే మన క్రియల్లోనే చెప్పేస్తున్నాం అనమాట. అందరూ ప్రసాదం తింటున్నారు అనుకోండి, నువ్వే లేదు నేను తినకూడదు అని అన్నావు అనుకోండి, వెంటనే బయట కనకపోయినా మనసులో కోపము ద్వేషం పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటివి ఎన్ని భరించాము మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు అలా దూరం అవుతున్నారు మనకి అంటే, ప్రభు కోసం ఎప్పుడైతే నించున్నామో మనుషులు దూరం అవుతారు, శత్రుత్వం కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అనమాట అది. కానీ భక్తుడు అంటున్నాడు అనమాట, ఒక పక్కన నా పాపం వల్ల కూడా వచ్చింది నాయన ఈ పరిస్థితి, అంతేకాకుండా భక్తిని కోరుకున్నాను, నీకు లోపడాలని ఆశపడ్డాను, దానివల్ల కూడా నాకు ఈ కష్టాలు వచ్చాయి నాయన. కానీ ఇంకెవరికి చెప్పుకోను నాయన, నీ దగ్గరే నేను మొరపెడుతున్నాను. నా కష్టాలు ఎలా వచ్చేసాయంటే జలములో నన్ను ముంచేస్తున్నాయి, నేను ఊబిలో దిగిపోతున్నాను, నేను త్వరపడి రమ్ము, త్వరగా నాకు సహాయం చేయి తండ్రి అని మొరపెట్టాడు. దేవుడు తన మొర ఆయన ఏం చేశాడండి, అలాగే. సో మొట్టమొదటిగా మనం కూడా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి చెప్పండి, మన మొర ఆయన ఆలకిస్తాడు. గత వారం కూడా మనం కీర్తన 68వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మొదటి మాట దేవుడు లేచును కాక అన్నాడు అన్నమాట. అంటే మనం మొర విన్నప్పుడు కూర్చోండి, చిన్న బిడ్డలు మన పిల్లలే బెడ్రూమ్లో పడుకున్నారు, నువ్వేమో ఎగో టీవీ చూస్తున్నావు, వాళ్ళు కెవ్వని సడన్గా కేకేశారనుకోండి, ఏం చేస్తావు, అలాగే ఎడుతాలే నేను టీవీ చూసుకుంటాను ఉండవు, టాక్కమని లెగిసిపోయి ఆ వ్యక్తి దగ్గర పరిగెట్టి వెళ్ళిపోతావు, పిల్లడు ఏమైపోయాడు, కింద పడిపోయాడా ఏంటి ఏమైందని. దేవుడట మన కేక వేసినప్పుడు అంత త్వరగా లెగిస్తాడంటండి ఆయన. దేవుడు లేచిన కాక రైజ్ ఓ లార్డ్ అంటాడు అనమాట. కీర్తన 68వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో ఆయన లేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడుగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. రెండోది, భక్తుడు ఇంత కష్టాల్లో కూడానండి దేవుని గురించి ఎంత ఉన్నతంగా అర్థం చేసుకున్నాడంటే రెండో మాట అంటున్నాడు, నువ్వు సైన్యములకు అధిపతి అంటాడు. ఎక్కడో చూడండి 6వ వచనం, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రభువా అంటున్నాడు, నువ్వు సైన్యములకే అధిపతి. ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపాలించువాడు, ఒక రాజు. అంతేకాదు రాజా నీకేముందంటే గొప్ప సైన్యం ఉంది, సైన్యములకు అధిపతి. సైన్యాధిపతి ఏం చేస్తాడండి, మనకు తెలిసి సైన్యాధిపతి అంటే ఒక క్యాప్టెన్ అంటాడు, ఆయన కిందకి ఎంతోమంది సైన్యము ఉంటారు. ఓకే, ఆ సైన్యం అంతా ఎవరి మాటకు లోబడాలి, ఆ సైన్యాధిపతి. ఇప్పుడు ఆయన అంటాడు ఇదిగో షూట్ అని అన్నాడు అనుకోండి, వెంటనే గన్నులు తీసి ఏం చేయాలి, దడదడ షూట్ చేసేయాలన్నమాట. ఏదైనా ఎత్తులో ఉన్నారు, కిందనేమో లోయ ఉంది, అర్జెంటుగా అక్కడ దూకేయాలి, క్యాప్టెన్ ఆర్డర్ ఇస్తాడు, అర్జెంటుగా లోయలోకి వెళ్ళిపోండి, జంప్ అంటే
ఆయన యొక్క సైన్యం అంతా కూడా ఇంకా రెండో మాట మాట్లాడరు. ఏమండి చాలా లోతుగా ఉందండి, కాలు ఇరుగుతుందేమోనండి, ఇవేం లేదు. సైన్యాధిపతి చెప్పాడు, దూకాడు అంతే. అలా ఉంటారనమాట మిలిటరీ. ఆ కమాండర్ చెప్పిన మాటకు లోబడతారు. కానీ ప్రభు కోసం ఇక్కడ అన్నాడు, నువ్వు ప్రభువా సైన్యములకు అధిపతి. ఇంతకీ ప్రభు యొక్క సైన్యం ఏంటండి? ఇంతకీ ఆయన సైన్యం ఏంటి? మనకు ఒకటి తెలిసి ఏంటంటే, యేసయ్య ఆయన జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అని అంటున్నారు. ఇంతకీ పరలోక సైన్య సమూహం అంటే ఎక్కడది? లుక్ 2:13లో అంటాడు. పరలోక సైన్య సమూహం అంటే ఎవరు? దేవదూతలు, కోట్లాది దేవదూతలు ఆయన సైన్యం అన్నమాట. ఒక్క దేవదూత ఒక్కసారి 185,000 మందిని చంపగలడట వన్ టైంలో. అంత శక్తిమంతుడు ఒక్క దేవదూత. అలాంటిది ఆయనకి ఎంతమంది దేవదూతలు ఉన్నట్టే? కోట్ల మిరియడ్స్ ఆఫ్ ఏంజల్స్. అది ఆయన సైన్యం. అంతేకాదండి, మీరు గమనిస్తే యోనా గ్రంథంలో దేవుని ఆజ్ఞకు లోబడిన అనేక సైన్యం ఆయనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఎవరెవరు దేవుని మాటకి లోబడ్డారు యోనా గ్రంథంలో? జస్ట్ యోనాలోనే చెప్పండి మీరు. గాలి, తుఫాను ఆయన మాటకి లోబడ్డాయి. ఇంకా ఒక పెద్ద చేప ఆయన మాటకి లోబడింది. ఇంకా అది సొరచెట్టు లాస్ట్కి వస్తుంది. చీట్లు వేసారు. ఆ చీట్లు యోనా పేరు బయటపడింది అనమాట. అది ఎలా వచ్చిందండి అంటే, ఆ చీట్లు కూడా ఆయన మాటకి ఏం చేసాయి? లోబడ్డాయి. ఇంకేంటి ఆయన మాటకు లోబడ్డాయి? చేప. దాని తర్వాత మనం ఆ చివరికి వెళ్తూ ఉంటే ఒక పొద వచ్చింది. ఆ పొద ఆయన మాటకి లోబడింది. ఆ పొద తినేయడానికి ఒక చిన్న పురుగు వచ్చింది. మళ్ళీ ఎండ గట్టి కొట్టిందంట. ఎండ యోనా మీద ఆయన కోపం వచ్చేసిందంత ఎండ వచ్చేసిందంట. ఆ ఎండ కూడా ఆయన మాటకి లోబడింది. ఒక మాటలో చెప్పాలంటేనండి, సృష్టి అంతా కూడా ఆయన సైన్యమే. ఆయన ఆజ్ఞిస్తే పెద్ద తిమింగలం ఏంటి, ఆ చిన్న వైరస్ ఏంటి, ప్రతిదీ ఆయన మాటకి లోబడి ఆయన సైన్యం అనమాట. అందుకోసం ఆయన గురించి అంటున్నాడు, సైన్యములకే అధిపతి ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకోసం భక్తుడు అంటున్నాడు, ప్రభా నువ్వు ఎవరంటే సైన్యములకే అధిపతి. నేను నిన్నెందుకు అడుగుతున్నానంటే, ప్రతిదీ నీ సైన్యం, నువ్వు ఆజ్ఞించావు కాబట్టి అవి పని చేస్తున్నాయి. నువ్వు స్టాప్ అంటే అది ఆగిపోద్ది. స్విచ్ నీ చేతిలో ఉంది. నీతో సమమైన వారు ఎవరు లేరు. ప్రతి ఒక్క, ఈవెన్ సైతాను కూడా అంటండి, దేవుని చేతిలో కట్టేసిన కుక్కలాంటాడట. ఎవరు? సాతాను. మురుగుతుంది కుక్క. నువ్వేం చేసావంటే దానికి చైన్ కట్టేసి, చైన్ నువ్వు నీ చేతిలో పెట్టుకున్నావు. అది ఎంత మురిగినా, ఎంత అన్నా ఎంతవరకు వస్తుంది? ఆ చైన్ ఎంత పొడుగుందో అంతే రాగలదు. Satan cannot go beyond the extension of its chain అంటాడు అనమాట. అది ఎంత పొడుగుందో అంతవరకే రాగలదు, కానీ అంతకంటే ముందుకి ఇంకా రాలేదన్నమాట. కట్టేసిన కుక్క అనమాట సైతాన్ కూడా. ప్రతిదీ లోకంలో ప్రతి దురాత్మ ఏంటి, యేసయ్య కూడా ఈ లోకంకి వచ్చినప్పుడు అది ప్రూవ్ చేశాడు. ఇదిగో దురాత్మకు ఆజ్ఞించాడు, అవి వెళ్ళి పందుల్లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే దురాత్మల పైన ఆయనకి అధికారం ఉంది. గాలి తుఫాన్ని ఆయన ఆపాడు, వాటిపైన కూడా నాకు అధికారము ఉందని చెప్పాడు. రోగాలుంటే రోగాల మీద ఒక్క కేకేసేటప్పుడు రోగాలన్నీ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. ముట్టి స్వస్థపరిచాడు. రోగాలపైన ఆయనకు అధికారం ఉంది. మరణం పైన ఆయనకు అధికారం ఉంది. చనిపోయిన వ్యక్తులను లేపాడు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తుంటే ఆయన లాజరుని లేపాడు. పాపాలు క్షమించే అధికారం ఆయనకే ఉంది. సో ఇట్ షోస్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హౌస్. ఆయన సైన్యములకు అధిపతిగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నమాట. సో ప్రార్థనలకు ఆలకించి జవాబిచ్చేవాడు, త్వరగా జవాబిచ్చే దేవుడు ఆయన. పేతురు కూడా ములుగుపోతున్నాడు, నశించిపోతున్నాడు ఆయన అనేటప్పటికీ ఆయన వెంటనే చెయ్యి చాపి ఏం చేశాడు? లేవనెత్తాడు. దేవుడు స్పందించే దేవుడు అండి ఆయన. కాబట్టి ప్రార్థన ఆలకించేవాడుగా ఆయన స్తుతులు మనం చెల్లించాలి. రెండోది ఏంటంటే ఆయన సైన్యములకే అధిపతిగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. మూడోది ఆయన కృప చూపించేవాడు అంటండి. ఎక్కడంటే 13, 16, 2 వచనాల్లో కూడా కృప అన్న మాట ఉండొచ్చు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. 16వ వచనం కూడా చూడండి, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో. చూడండి, చాలు 2 సార్లు అంటున్నాడు, నీ కృప ఉత్తమత్వము అంటున్నాడు.
13వ వచనం కూడా నీ కృప బాహుల్యం. ఈ కృప మళ్ళీ ఎవరి కృప అంటున్నాడు? నీ కృప, నీ రక్షణ, నీ సత్యము. 16వ వచనం కూడా నీ కృప ఉత్తమును బట్టి. ఎందుకు దేవా నువ్వు నాకు సహాయం చేయి, కానీ దేని బట్టి? ఆన్ వాట్ బేసిస్? నీ కృపను బట్టే. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? దేవుడు ఒకవేళ దావీదును బట్టి ఆయనకు సహాయం చేయాలంటే ఆయన చేయకూడదు. ఎందుకంటే ఆయనలో ఏముంది? దోషం ఉంది అంటాడు కదా. 5వ వచనంలో ఏం చెప్పాడు? దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసు, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నిజంగా ఆయన అపరాధాలను బట్టి అయితే ఆయన మొరాసలా ఆలకించకూడదు అసలు. కానీ దావీదు అంటున్నాడు, దేవా నా బట్టి అయితే నువ్వు ఎప్పుడు నాకు సహాయం చేయకూడదు, ఎందుకంటే నాలో ఏం లేదు, నిన్ను బాధ పెట్టినోడే నేను. కానీ నా మంచితనాన్ని బట్టి నేను అడగట్లేదు నాయన, నీ కృప ఉందే, ఆ కృపను బట్టే నాకు సహాయము చేయి. ఇప్పుడు చూడండి, ఈ చిన్న పాయింట్ మీద 2-3 వచనాలు మనం చూద్దాము. చాలా కీలకమైన వచనాలు అన్నమాట. నాతో పాటు జాగ్రత్తగా చూడండి. 1 కీర్తన 130వ అధ్యాయము. కీర్తన 130వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయిన నువ్వు జనులు నీ యందు భయభక్తి నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చూడండి అక్కడ మాట అంటున్నాడు 3వ వచనం, దేవా నా ప్రార్థన ఆలకించు. అయితే 3వ వచనం, నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే అర్థం ఏంటంటే, నిజంగా నువ్వు న్యాయాన్ని బట్టి నాకు ఏదైనా సహాయం చేయాలంటే అసలు నేను నీ ముందే నేను నించోలేను నాయన. నువ్వు నాకు ఏ సహాయం కూడా చేయకూడదు, ఎందుకంటే నాలో ఎన్నో దోషాలు ఉన్నాయి. నా బట్టి అయితే నువ్వు సహాయం చేయాలంటే అసలు ఎవరు నించోలేరు. ఏ మనిషి కూడా అంత నీతిమంతుడు లేడు, కాడు. ప్రభు నేను అంత పర్ఫెక్ట్ కాబట్టి నా ప్రార్థన విన్నాయన అనడానికి అప్పుడు దేవుడు లిస్ట్ తీస్తాడు, నువ్వు ఎంత పర్ఫెక్ట్ చూపిస్తా నాకు అసలు అని చెప్పి కోట్ల పాపాలు చూపిస్తాడు ఆయన. నా బట్టి నీ బట్టి ఆయన మొర ఆలకించగలిగితే ఆయన ఎప్పటికీ ఆలకించకూడదు అన్నమాట. బికాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సిన్స్. అయితే ఈ కీర్తనలో కూడా మీరు గమనిస్తే 7వ వచనం మధ్యలో అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఎందుకు? యెహోవా యొద్ద ఏం దొరుకును? కృప దొరుకును. న్యాయాన్ని బట్టి అయితే ఎప్పటికీ ఆయన ఆన్సర్ చేయకూడదు మన ప్రార్థనలు, కానీ ఆయన ఏం చూపించేవాడట? కృప చూపించేవాడు. మీరు అలాగ వెళ్తే కీర్తన 143వ అధ్యాయంలో కూడా ఇదే ఐడియా వచ్చే మాట ఉంటుంది చూడండి. 2వ వచనం, మొదటి 2 వచనాలు, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములు చెవియొగ్గుము. దేని బట్టి? వాట్ ఈస్ దట్ బేసిస్ అంటే, నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఏమి నాయన. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒక్కడును ఈ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు నాయన. ఆ 2 వచనాలు మీరు గమనించారా? నీ సేవకుడితో వ్యాజ్యమాడకము అంటే అర్థం ఏంటి? కోర్టులో ఒక దోషిని నించోబెట్టి నువ్వు చట్టం ఓపెన్ చేసావు అంటే ఎవ్వరం కూడా నీ ముందు నించోలేము. మేము అందరం దోషులమైనా, మా తలంపులో, చూపుల్లో, మా నడవడికలో, మా మాటల్లో ఎన్నో పాపాలు ఉన్నాయి. నిజంగా వ్యాజ్యమాడితే నువ్వు నిజంగా కోర్టులో పెట్టి మొత్తం లిస్ట్ చదివితే అసలు మీ ముందు నేను నించోలేము. అసలు ఎప్పటికీ కూడా ఏ రకమైన మేలు కూడా నువ్వు మాకు చేయలేవు. కానీ దాన్ని బట్టి నేను అడగట్లేదు, కానీ నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరం. నీ విశ్వాస్యత అంటే ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే లక్షణం ఏంటంటే, ఆయన ఏం మాట ఇచ్చాడు? ఇదిగో నీ పాపాలకు క్షమించాను అంటున్నాడు, నేను నీ బిడ్డగా చేసుకున్నాను, నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడే. ఆయన విశ్వాస్యత గలవాడంటే ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉండే దేవుడు ఆయన. దేవా నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టే నాకు సహాయము చేయనైనా, నా బట్టి కాదు నాయన అంటున్నాడు. సో దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలంటేనండి, మన ఎన్ని దోషాలున్నా సరే ఆయన ఎందుకు మనం మొరవెంటున్నాడు తెలుసా? నీ బట్టి కాదు, నా బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు. దేని బట్టి? కేవలం ఆయన కృపను బట్టే. అందుకోసం భక్తుడు 2 పెద్ద మాటలు వాడాడు అన్నమాట. నీ కృప ఉత్తమత్వం బట్టి అంటున్నాడు, నీ కృప బాహుల్యం అంటున్నాడు అన్నమాట. దేవా ఆ కృపను బట్టి నేను నించొని నీకు మొరపెట్టగలుగుతున్నాను. ఓన్లీ ఆన్ దాట్ బేసిస్
ఐ కెన్ సీక్ హెల్ప్ ఫ్రమ్ యూ. దేవుడు మన దోషాలు క్షమించాలంటే కూడానండి, మన బట్టి కాదు, ఆయన లక్షణాలు బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి. మన అందరికీ తెలిసిన వచనం ఒకటి ఉందండి. ఏదంటే 1 యోహాను 1:9. ఏంటో చెప్పండి. మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన మనల్ని క్షమించేస్తాడు. అంతేనా? మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? 1 John 1:9 తీసి చదవండి, అది చాలా ముఖ్యం. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల. ఇప్పుడు చూడండి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. మనం ఒప్పేసుకున్నాం కాబట్టి వెంటనే క్షమించేస్తాడు అనట్లే. మధ్యలో ఒక మాట అన్నాడు. దేని బేసిస్ బట్టి తెలుసా ఆయన నిన్ను క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటంటే, నేను రక్షించాడు, ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు, ఆయన వాగ్దానాలు ఇచ్చాడు, నువ్వు నాకు మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు, నీ దోషాలు క్షమిస్తానని చెప్పాడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి. అంతేకాకుండా నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో నీతిమంతుడు అన్న మాటని హీఈస్ రైట్చెస్ అంట. రైట్చెస్ అంటే హీ డస్ ఆల్వేస్ రైట్. ఆయన ఎప్పుడు కూడా ఏది రైటో అదే చేస్తాడు. మనకేది మేలో, ఏది సరైందో అది చేస్తాడు. దేవా, నేను ఎప్పుడు తప్పే చేస్తాను, కానీ నువ్వు ఎప్పుడు రైటే చేస్తావు నాయన. కాబట్టి నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు కాబట్టి దాన్ని బట్టి అడుగుతున్నాను. ఇదిగో నన్ను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలన్నీ సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తారు. సో మూడోది, మనం దేవుని మనం స్తుతించేటప్పుడు మూడో మాట మనం అనాల్సింది, ప్రభువా నీ కృప బాహుల్యాన్ని బట్టే నిన్ను స్తుతులు చెల్లించుకుంటాను. ఎందుకంటే దాన్ని బట్టే కదా నాయన నా మొర నువ్వేం చేస్తున్నావు ఆలకిస్తాను. కృప ద్వారా దేవుడు ఏంటేంటి చేశాడో మనకు జ్ఞాపకం చేసుకున్న కొన్ని వచనాలు. కృపచేత మనల్ని రక్షించుకున్నాడు, కృపచేత మన పాపాలు క్షమించాడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, చూడండి నాతో పాటు. 2 దశలోనికే 2:16-17 వచనాలు. ఇక్కడ కృపచేత ఆయన మనకి ఏం చేశాడో చూడండి. కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు. చాలా ఆ మాటే కావాలి మనకి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ. నిత్యమైన ఆదరణ ఇస్తాడంటండి, ఇంకా శుభ నిరీక్షణ. ఒక వ్యక్తి నిజమైన పాపక్షమాపణ పొందినప్పుడే నిత్యమైన ఆదరణ వస్తుంది. అమ్మా నా పాపాలు క్షమింపబడ్డాయి అని ఆదరణ వస్తుంది అంటే. ఒక వ్యక్తికి ప్రభు నాకు తోడుగున్నాడు అని అర్థం చేసుకున్నప్పుడే నిజమైన నిత్యమైన ఆదరణ వస్తుంది అంటే. ఇటర్నల్ కంఫర్ట్. కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో నాకు మేలే జరుగుతుంది, దాన్ని ఏమంటారు? నిరీక్షణ. అది శుభ నిరీక్షణ అంటండి. నాకు మేలే చేస్తాడు ప్రభు, ఈ లోకంలో ఉన్నంతకాలం నాకు మేలు చేస్తాడు, మరణిస్తే ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు, అది ఇంకా నిత్యమేలు అన్నమాట. మై ఫ్యూచర్ ఇస్ సెక్యూర్. కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ 2:5 మనకు తెలిసిన వచనాలు. కృపచేత మనల్ని రక్షించుకున్నాడు ఉంది కదా. అరే, ప్రేమించి మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నమాట. ఎఫెసీ పత్రిక 1:7 కృపచేత మన పాపాలు క్షమించడం ఉంటుంది చూడండి. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనందు ఆ రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. సో కృపచేత, కృప మహదైశ్వర్యం బట్టి ఆయన మన అపరాధాలను ఏం చేశాడు? క్షమించాడు. ఇంకోటి, కృపచేతే మన ప్రార్థన ఆలకిస్తున్నాడండి. కీర్తన 119, 149, Psalm 119, 149. Psalm 119, 149. నీ కృపచేత, కృపను బట్టి నా మొర ఆలకించును ఆయన అంటున్నాడు. సో కృపచేతనే మన మొర ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. కీర్తన 119 కృపచేత ఆయన ఇంకేం చేస్తున్నాడు అని చూస్తే 76 కృపచేత ఆదరిస్తాడట చూడండి. నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించు. సో కృప ద్వారా ఆయన ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. అలా కిందకి వెళ్తే 88 చూడండి. నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను
బ్రతికింపము అంటున్నాడు. సో కృపచేత బ్రతికిస్తాడు ఆయన. కీర్తన 84:11 కృపచేత ఆయన ఏం చేస్తారో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తన 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మారుడు. సో కృపయు ఘనతయు అంటే అర్థం ఏంటంటే కృపచేత ఆయన మనకు ఘనతనిస్తాడటండి. హీ గివ్స్ హిస్ ఆనర్. కీర్తనకారుడు కృపను గురించి అర్థం చేసుకుని ఒక మాట అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం అంటున్నాడు. మనకు తెలిసి అన్నిటికంటే విలువైనది జీవం అంటుంటే భక్తుడు అంటున్నాడు, రే అసలు మన బ్రతుకుతుంది ఆయన కృప వల్ల, కాబట్టి నీ కృప జీవం కంటే ఉత్తమమైంది అని చెప్పి కృపను బట్టే దేవుని స్తుతులు చెల్లిస్తున్నాడు. పౌలు కష్టంలో ఉన్నప్పుడు ముమ్మారు ప్రార్థన చేసేటట, దేవా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించండి, 2 కొరింథీ 12 అంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏంటంటే ముళ్ళు అయితే తీయను కానీ అది తట్టుకునే శక్తిని, కృపను నేను నీకు ఇస్తాను అంటున్నాడు. సో మూడోది, ప్రభుని మనం ఆరాధించేది ఏంటంటే ఆయన కృపా బాహుల్యాన్ని బట్టి, ఆ కృప ఉత్తమత్వాన్ని బట్టి ఆయన మన స్తుతులు చెల్లించారు. 4వది, ఆయన వాత్సల్యత చూపించేవాడు. మన కీర్తన 69 అధ్యాయంకి వెళ్ళిపోదాం. కీర్తన 69:16 యెహోవా నీ కృప ఉత్తమం బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుల్యం బట్టి నా తట్టు తిరుగుమ. ఏం మాట అంటున్నాడు? వాత్సల్యత. వాత్సల్యత అంటే చాలా విలువైన మాట అండి. కృప వేరు, వాత్సల్యత వేరు. వాత్సల్యత అన్న మాటకి అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని క్షమించడం మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి జీవించడానికి ఇంకొక అవకాశం ఇవ్వటం, గివింగ్ అ న్యూ ఛాన్స్. అర్థమవుతుందా? వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని క్షమించడం మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి ఇంకొక అవకాశం ఇవ్వటం, ఛాన్స్ ఇవ్వటం అనమాట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒక అబ్బాయి స్లిప్పులు పెట్టి దొరికిపోయాడు. మామూలుగా అయితే వాడిని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేయాలి, తర్వాత ఇక డిబార్ చేసేయాలి కావాలి అవసరం అయితే, అంత సీరియస్ మ్యాటర్ అది. అయితే ఏం చేశారంటే క్షమించి, ఇదిగో ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం, జాగ్రత్తగా రా అని చెప్పి ఛాన్స్ ఇచ్చారనుకో, ఏం చేసినట్టు? ఒక అవకాశం ఇచ్చారు. అది ఒక రకంగా వాత్సల్యత చూపించినట్టే. ఆఫీసులో నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు ఎంత తప్పు అంటే కంపెనీకి ఎంతో నష్టం తీసుకొచ్చావు నువ్వు చేసిన తప్పును బట్టి, నీ అజాగ్రత్తను బట్టి. నిజానికి నీకు ఎంతో ఫైన్ వేసి అసలు ఉద్యోగం తీసిపడేయాలన్నమాట. కానీ నేను క్షమించి, సరే తప్పేదో అయిపోయింది, ఈసారి చాలా జాగ్రత్తగా చేయని చెప్పి ఇంకొక అవకాశం ఇస్తున్నారు. చూసారా? వాత్సల్యత చూపిస్తున్నట్టు అన్నమాట. అంటే క్షమించడం మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి ఇంకొక అవకాశము ఇవ్వటం. నిజంగా దేవుడు అండి మన జీవితంలో అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల చూపిస్తున్నాడంట. మనం విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో చూస్తే అనుదినము అంట నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుందంటండి. అంటే ఉదయం మళ్ళీ కళ్ళు తెరుస్తున్నామంటే దేవుడు ఈ రోజున నా కొరకు నమ్మకంగా జీవించు, నన్ను సంతోషపెడుతూ జీవించు అని చెప్పి ఇంకొక అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ న్యూ ఇయర్. ఇప్పుడు నీకు పుట్టినరోజు జరుపుకుంటావు అనుకో, అంటే నీకు క్రొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. క్రొత్త సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇగో గత సంవత్సరం అనేక విషయాల్లో నువ్వు నాకు లోబడలేదు, నన్ను బాధ పెట్టావు, అయినా నేను క్షమించాను. అంతేకాకుండా ఇంకొకసారి నీకు అవకాశం నేను ఇస్తున్నాను, ఈసారన్నా నాకు మహిమకరంగా నువ్వు జీవించు అని చెప్పి ఇంకొక అవకాశం ఇవ్వటం అండి. దాన్ని ఏమంటారండి? వాత్సల్యత. సో ఒక సంవత్సరాన్ని మనం, న్యూ ఇయర్ని మనం చూస్తున్నప్పుడు, ఒక క్రొత్త రోజును మనం చూస్తున్నప్పుడు, ఒక క్రొత్త నెల మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నా పట్ల, అయోగ్యుడి పట్ల దేవుడు ఇంకొక అవకాశము ఇచ్చాడు. దేవా నీ వాత్సల్యతను బట్టే నీకు స్తుతులు చెల్లించుకుంటానని చెప్పి దేవుని స్తుతులు మనం చెల్లించాలి. దేవుడు మన ఎడల వాత్సల్యత చూపించే దేవుడు. దావీదుకి ఏం చూపించాడంట? వాత్సల్యత చూపించాడు. అందుకోసం దేవుడు స్తుతిస్తున్నాడు. 5వది, మన పక్షా నుండి మన శత్రువులతో పోరాడతాడండి దేవుడు. అది మనం ఎక్కడ చూస్తామంటే 21వ వచనం నుంచి చూస్తాం. శత్రువులు ఏం చేశారు చూడండి. 21వ వచనంలో, వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పైనప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ఇంత అవమానించారు.
చంపేయాలని పాయిజన్ ఇచ్చారట. కానీ 22వ వచనంలో దేవుడు వారిని ఎలా శిక్షిస్తాడో 22 నుంచి 28 వచనాలకు ఎలా రాస్తున్నాడో చూడండి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయలే ఉన్నప్పుడు అది వారికి ఉరి నుండునుగాక, వారు చూడకపోనట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రత కుమ్మరించము, నీ కోపాగ్ని వారిని పట్టుకొను గాక, వారి పాళెము పడిపోను గాక, వారి గుడారములో ఎవడను ఉండకపోను గాక, నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారిని వేదను విమర్శించుచున్నారు, దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందరియకము, జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారు పేర్లు వ్రాయకము. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన శత్రువుల పరిస్థితి ఇదేనన్నమాట. ఇంతకీ మనం ఇందాక చెప్పాను కదా, దావీదుని ఎందుకు హింసిస్తున్నారు వాళ్ళు? దేవా, నాకు నీ మందిరం పట్ల ఆసక్తి కలిగి నేను నీ కొరకు బ్రతుకుతా ఉంటే వీళ్ళు ఒక పక్క నుంచి నన్ను అవమానం చేస్తున్నారు. చూడండి, అది ఎక్కడ మనం చూస్తాం, 9వ వచనం నుంచి చూసాం మనం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి. ప్రభా, ఎప్పుడైతే నేను భక్తిని కోరుకున్నానో వీళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. 10వ వచనంలో ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమయ్యాను. ఏంటి, నేనేదో దేవుని సన్నిధిలో కన్నీళ్ళు పెట్టుకుంటూ నా బాధ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరూ నన్ను నిందిస్తున్నారు ఒక పక్క నుంచి. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదమైతే వాళ్ళేమో నన్ను చూసి జోకులు వేసుకుంటున్నారు. అటు చూడరు ఎలా ఉన్నాడు, గోనెపట్టలు కట్టుకొని అక్కడ తిరుగుతున్నాడు. అరే, నా హృదయంలో నేను నీ సన్నిధిలో నా బాధను చెప్పుకొని నీతో సహవాసం చేయాలి, నీకోసం బ్రతకాలని చెప్పి నీతో సహవాసం చేస్తుంటే అది వాళ్ళకి ఎలా ఉందంటే హాస్యాస్పదం. అంటే హాస్యాస్పదం అంటే అర్థం ఏంటి? నవ్వులాటగా ఉంది నన్ను చూసి, నా మీద జోకులు వేసుకుంటున్నారు నేను వాళ్ళు. ఎందుకంటే దేవుడు భయం వాళ్ళకి లేదు, భక్తి లేని వాళ్ళు అనమాట. ఇంకా చూడండి, 12వ వచనం, గుమ్మంలో కూర్చున్నవారు నన్ను గురించి మాట్లాడుకుదురు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుతున్నారు నన్ను చూసి. నేను భక్తిని కోరుకుంటా ఉంటే, నీ కొరకు జీవిస్తూ ఉంటే వాళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మందిరంకి వస్తున్నాం, బైబిల్ పట్టుకొని వస్తున్నాను అనుకోండి, వెళ్తున్నారు హల్లెలూయా ఇలా చెప్పి ఎలాంటి వాళ్ళు బోల్డ్ మంది తగులుతూ ఉంటారు మనకి కదండి. వాళ్ళకి ఏం జరుగుతుందో తర్వాత లిస్ట్ రాశాడు అన్నమాట. దేవా, ఇంత అవమానిస్తున్నారు నన్ను, దేవుడు ఎంత శిక్ష, జీవ గ్రంథంలో వారి పేరు కూడా ఏం చేస్తాడట? తుడిచేస్తాడట. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు ఉండబట. దోషం మీద దోషం వారికి తగులుతుందట. మనం 22లో చూస్తే వారు నిర్భలై ఉన్నప్పుడు వారికి ఉరి తగులుతుందట. వారు చూడకపోయినట్లు వారి కన్నులు చీకటి కమ్మును. ఆ చీకటి నరకానికి సాదృశ్యం. నరకంలో ఏముంటుంది? చీకటి, అగ్ని ఉంటుంది అనమాట. 24వ వచనం అగ్ని కోసం మాట్లాడుతారు చూడండి. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించము, నీ కోపాగ్ని వారి పట్టుకొనుమును కాక. సో ఇదంతా కూడా నరకంలో తర్వాత. సో ఇదన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ లోకంలో వారిని శిక్షిస్తాడు, తర్వాత నరకంలో వేస్తాడనమాట. సో మన పక్షా నుండి మన శత్రువులతో యుద్ధమైనా చేస్తాడు, వారిని శిక్షిస్తాడు. పగ తీర్చుకునే పని ఎవరిదండి? పగ తీర్చుకునే పని దేవునిది. ప్రభు అనేక చోట్ల రాయించాడు. రోమా 12:19 కూడా అంటున్నాడు, వెంజన్స్ ఇస్ మైన్ సైజ్ ద లార్డ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే పగ తీర్చుకునే పని నాదే. ఎవరైనా నన్ను ఏదైనా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు అనుకోండి, ఎవరికి అప్పచెప్పాలట? ప్రభుకి అప్పచెప్పాలంట. మొదటి పేతురులో అదే చూస్తాడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ప్రభు ఆయన ఒక మాట కూడా తిరిగి అనలేదట. చూడండి, మొదటి పేతురు 2:21, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడంట. ఎక్కడ? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. 23 చూడండి, 2:23 మొదటి పేతురు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడ. ఆయన దూషించారట, బదులు దూషించలేదట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఎవరికి అప్పచెప్పేశాడు? దేవునికి అప్పచెప్పేశాడు. అలా అప్పచెప్పేసి మనకు మాదిరిగా ఉంచాడట. పైన అదే అంటున్నాడు 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు
మాదిరి అంటే అర్థం ఏంటి? మాదిరి, ఆయన మన మోడల్ అన్నమాట. ఆయన్ని చూసి మనం పాటించాలన్నమాట. బాధింపబడు తిరిగి ఒక మాట అనలేదట, ఆయన్ని నిందించిన తిరిగి ఒక్క మాట అనలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించాడు, తండ్రికి అప్పగించాడు. అలాగే నువ్వు నేను కూడా దేవునికి అప్పచెప్పేయడమే. ఇప్పుడు చూడండి, మనం మన శత్రువుని శాపం కొట్టేసామనుకోండి, అది చిన్న దెబ్బే తగులుతుంది. ప్రభు కొడితే, కీర్తన 3వ అధ్యాయంలో అంటాడు, వాడు దవడపళ్ళు ఇరగొట్టినైనా అంటాడు. ఆయన కొట్టేటంటే ఏం రాలుతాయి? దవడపళ్ళు రాలుతాయి అన్నమాట. ఆయన అలా కొడితే మరి ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి మనం. నువ్వు చూడండి, ఆయన ఒకసారి నువ్వు చూసుకో. నేను మాత్రం ఒక్క మాట అన్నాను, ఆయన నీకు అప్పచెప్పేస్తున్నాం. ఆయన మన పక్షాన్ని నుండి పోరాడతాడు అన్నమాట. కీర్తన 92లో తీయొద్దు కానీ చెప్తున్నాను. ఒక దగ్గర అంటాడు, నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కనులు ఆసతీర చూచెను, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిన అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువా, నా కోసం కొంతమంది పొంచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదన్నా జంతువు దుప్పి ఉంటే, క్రూర మృగాలు ఏం చేస్తాయి? పొంచి ఉంటాయి. ఎప్పుడు దొరికితే ఎగిరి పట్టి చీరేద్దాం అన్నట్టుగా పొంచి ఉంటాయి. మరి ఈ జంతువుకి తెలీదు ఇలాగ చుట్టూ కూడా క్రూర మృగాలు పొంచున్నాయని. కానీ వాళ్ళ సంగతి ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆయనంట ఆ పొంచున్నారు గతిని ఈయన చెవులకు వినబడేటట్టు చేశాడట. ఉంది కదా వచనంలో, నా కొరకు పొంచి ఉన్నవారి గతి నా కన్నులు ఆసతీరా చూచను, నా విరోధులకు ఏంటది సంభవించినది నా చెవులకు వినబడేను అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఆయన తీసుకొని రౌండ్ వేస్తున్నాడు అనమాట. నాకు అర్థమైంది, దేవుడు చూసుకున్నాడు. ఆ కేకలు నాకు అర్థమవుతున్నాయి. థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తాడు అనమాట దేవుడు. థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అంటే తెలుసు కదా, పోలీస్ స్టేషన్లో పెట్టి ఓన్లీ అండర్వేర్ ఎంత కర్రలు ఉంటాయి, మరి ఆకుండా కొడతారనమాట కక్కించే వరకు. పాట్ నేను ఒకసారి ఎందుకో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లోపల వేస్తున్నాడు ఒకడికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్. ఆడు అడుస్తున్నాడు అండి, బాబోయ్ అసలు పారిపోయి అనమాట, బయటికి ఎందుకు వచ్చిందో బాగుంటుందని. చెవులకు వినపడుతున్నాయి ఆ కేకలు, బాబోయ్ బాబోయ్ వద్దండి బాబోయ్ చెప్పేస్తాను అన్నాడు. అది దేవుడు మన పక్షాన నుండి మన శత్రువులతో ఏం చేస్తాడు? ఆయన పోరాడతాడండి. అది దాన్ని బట్టే మనం దేవుని స్తుతులు చెల్లించాలి. ఆరోది ఏంటంటే, ఆయన మన రక్షకుడు. 29వ వచనం చూడండి, కీర్తన 69వ అధ్యాయంకి వచ్చేద్దాం. నేను బాధపడిన వాడినై వ్యాఖ్యలు పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. దేవా, ఎంత కష్టంలో కూడా నన్ను ఉద్ధరిస్తుంది ఒకటే, ఏంటో తెలుసా? నీవిచ్చిన గొప్ప రక్షణ. దేవా, నువ్వు నన్ను రక్షించింది ఏదో నలుగురు శత్రువుల నుంచి కాదు. నాకున్న కష్టాలు అతి గొప్ప కష్టం ఏదంటే నిత్య నరకాగ్ని గుండం. నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చింది ఆ నిత్య నరకం నుంచి నన్ను తప్పించడానికి. దానికోసం నువ్వు సిలువ మీద వేలాడావు. ఆ ఉగ్రత అంతా కూడా నువ్వు భరించావు. యేసయ్య సిలువ మీద వేలాడుతున్నప్పుడు కట్టిక చీకటి వచ్చిందంటండి. కట్టిక చీకటి దేనికి సాదృశ్యం? నరకానికి. నరకంలో ఏముంటుంది? కట్టిక చీకటి. ఆయన సిలువ మీద వేలాడపడదు, దాహం దాహం అంటున్నాడు ఒక పక్క నుంచి. నరకంలో ఏముంటుంది? దాహమే ఉంటుంది. ఎవడు ధనవంతుడు నరకంలో కాలుతున్నప్పుడు ఏమడిగాడు? నాకు ఆరిపోతుంది నాలిక, కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు ఆ చిట్టుకు వేలు ముంచి నాలికని తడుపు, దాహం. సో యేసయ్య ఆ సిలువ మీద ఏం భరిస్తున్నాడు తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నరక యాతనంతా కూడా ఆయన అక్కడ భరిస్తున్నాడు. తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టాడు అన్నమాట. ఆయన భరించి 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 మన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ఆయన మన రక్షకుడు అన్నమాట. ఆయన మన పాపశిక్ష భరించాడు కాబట్టి మన పాపాలు క్షమించాడు. మన పాపాలు క్షమించాడు కాబట్టి ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి ఆ రీతిగా మన రక్షకుడు అయ్యాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయన మన రక్షకుడు. ఇప్పుడు డాక్టర్ ఇక్కడ ఆ పాయింట్, నీ రక్షణ నన్ను ఉద్ధరిస్తున్నాను ఎందుకన్నాడంటే, దేవా అలాంటి నరకం నుంచే తప్పించిన దేవాది దేవుడు ఈ చిన్న చిన్న కష్టాల నుంచి ఖచ్చితంగా నన్ను తప్పిస్తా, అదే నన్ను ఉద్ధరిస్తుంది. నువ్వు అంత బలవంతుడు, అంత గొప్ప రక్షకుడు నువ్వు అని చెప్పి ఆయన చిన్న రక్షణ బట్టే
ఎంతో ఆదరణ పొందుతున్నాడు. మనం దేవుని మనం స్తుతించేటప్పుడు దేవాని గొప్ప రక్షణను బట్టి నేను స్తుతించుకుంటున్నాను. హెబ్రీ పత్రికలో అదే అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఏ రీతిగా ఎలాగ తప్పించుకుందరు. సో ఆ రక్షణ ఎలాంటిదట? గొప్ప రక్షణ. సో గ్రేట్ సాల్వేషన్ అంటాడు హీబ్రూస్ 2:3. ఎందుకు అంత గొప్పదండి అంటే, అంత గొప్ప శిక్ష నుంచి తప్పిస్తున్నది కాబట్టి అది ఆయన ఇచ్చే రక్షణ, అంత గొప్ప రక్షణ అనమాట. సో గ్రేట్ సాల్వేషన్. 7వది, దేవుని మనసు తెచ్చడానికి ఆయన మన ప్రాణాన్ని తెప్పరిలా చేస్తాడట. చూడండి 32వ వచనం, బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిలా చేయనుగాక. సో దేవుడు మన ప్రాణాన్ని ఏం చేస్తాడట? తెప్పరిలా చేయడం అంటే అర్థం ఏంటండి? తెప్పరిలా కష్టాల్లో భక్తుడికి దేవుడు ప్రాణాన్ని తెప్పరిలా చేశాడంట. తెప్పరిలా చేయడం అంటే అర్థం ఏంటి? ప్రాణం తెప్పరిల్లిందండి అంటాం ఎప్పుడు? ఇదే మాట మనం కీర్తన 23లో నా ప్రాణం నాకు సేద తీర్చాడు అన్నాడు. సేద అన్న తెప్పరిలా చేయడం అన్న ఒకటే. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఎండిన భూమి ఉంది, ఎండిపోయిన భూమి, దాని మీద ఒక్కసారి వర్షం పడింది అనుకోండి, ఏమవుద్ది? అవి ఎండిన భూమి అడే ఎంతో జీవం పొందుతుంది అనమాట. అలాగే మన జీవితం ఒక్కొక్కసారి ఎండిపోద్ది అన్నమాట. అలాంటి ఎండిపోయిన జీవిత కష్టాల వల్ల ఏంటి నిరాశ వచ్చేసి ఏంట్రా నా జీవితం అన్నట్టుగా అలాంటి టైంలో ఆయన వాక్యం అనే నీరును మనకు పంపించి మన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తెప్పరలా చేస్తాడు. లైఫ్ అసలు అమ్మయ్య ఏం పర్లేదండి, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడండి, ఆయన సైన్యంలోకి అధిపతి అండి, నా మొర ఆయన ఆలకిస్తాడండి, ఆయన వాత్సల్యత చూపించే దేవుడు అండి, నా బట్టి కాదండి, ఆయన కృపా బాహుల్యాన్ని బట్టే ఆయన నాకు ఆ సహాయము చేస్తాడు. నా బట్టి అయితే ఆయన ఎప్పుడు చేయకూడదు, కానీ ఆయన నీతిమంతుడండి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ఎప్పటికీ మారదండి. ఎంత ఘోర పాపరైనా మొర పెడితే ఖచ్చితంగా నా మొర ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడండి అని చెప్పి ఎప్పుడైతే ఆ మాటలు మనం విన్నామోనండి, మన ప్రాణానికి ఏమొస్తుంది? తెప్పరలు చేయడంలో ఒక మాటలో చెప్పాలంటే సేదను ఆయన మనకు ఇస్తాడు. నేను గత వారం కీర్తన 68 అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక వచనం నన్ను ఎంతో ఆదరించింది, తెప్పరలా చేసింది అనమాట. అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. దేవా, ఉన్న ఎన్నో భారాలు, ఏ ఒక్కరోజు కూడా నా భారాన్ని నువ్వు మోయకుండా ఉండవు తండ్రి. నాకున్న శోధనలు ఏంటో నీకు తెలుసు, నాకున్న పరిస్థితులు ఏంటో తెలుసు, నాకున్న కష్టాలు ఏంటో తెలుసు, కానీ అనుదినము కూడా నీవు నా భారాన్ని ఏం చేస్తున్నావు? భరిస్తున్నావు. అదే నన్ను ఎంతో ఆదరిస్తుంది నాయన, అదే నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నాయన అని చెప్పి ఆ మాట విన్నప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అది ఎంతో నన్ను తెప్పరిలా చేస్తుంది. మొన్న కుమార్ గారి ఇంట్లో, లక్ష్మీ సిస్టర్ వారి ఇంట్లో మీటింగ్ అవుతున్నప్పుడు ఒక మాట మేము ధ్యానించాం. కీర్తన 103 అధ్యాయంలో అంట, మన సంకటములన్నీ కూడా ఆయన ఏం చేస్తాడ? కుదురుస్తాడటండి. సంకటములు అంటే దేవుడు వద్దన్న పని చేసి తెచ్చుకున్న బాధలట, ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాం, మనకే అర్థమవుతుంది ఎందుకురా అని చెప్పి బాధపడుతున్నాం, ఎందుకు అలా చేశాను నేను అని. కానీ ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ సంకటములన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? కుదురుస్తాడు. అది ఎంతో ప్రాణానికి తెప్పరెలా చేసింది అనమాట. నాకు ఆయన ఉన్నాడు, ఆయనే మళ్ళీ కడతాడు నా జీవితాన్ని. 8వది, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన తృణీకరించినట్టు. చూడండి 33వ వచనం, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుండ వారిని ఆయన, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు అంటే అర్థం ఏంటి? తృణీకరించడం అంటే అర్థం ఏంటి? అరే తోసేయడం అంట. అసలే ఖైదీలో బంధకాల్లో ఉన్నాడు, తృణీకరించినట్ట. సపోజ్ మనమే మన జీవితంలో కొన్ని పాప బంధకాల్లో ఉన్నాం, ఈడెప్పుడు నన్ను బాధ పెట్టేవాడు అని ఈడొద్దు నాకు అని చెప్పి తృణీకరించడం కాదంటండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చినా ఆయన హక్కుని చేర్చుకుంటాడు, అంతేగాని ఎప్పుడు కూడా నిన్ను తృణీకరించడం అన్నమాట. తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఆస్తి నష్టం చేశాడు, అవమానం తీసుకొచ్చాడు, దూరం వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈడ్చుకుంటూ వస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు? పోరా అండి, అసలు గేట్ తీకండ్రా, బయటే ఉండమనండి, పోనేండ్రా అని అన్నాడా? ఏం చేశాడు? వాడు ఇంకా రాకముందే ఈయన పరిగెట్టేసి ఏం చేశాడు? మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టి వస్త్రాన్ని వేసి ఉంగరాన్ని పెట్టి కాళ్ళకి చెప్పులు తొడిగించి గొప్ప
గొప్ప విందు చేశాడండి. ఆయన చేర్చుకునేవాడు మాత్రమే కానీ ఎప్పుడు మనల్ని ఏం చేయడు, తృణీకరించడం. వాట్ అ గాడ్ వీ సర్వ్, వాట్ అ లవింగ్ ఫాదర్ వీ హ్యావ్. ఎంత ప్రేమించే తండ్రి అండి మనకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని తృణీకరించడం. మనుషులు తృణీకరిస్తారేమో కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనల్ని తృణీకరించడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన చేర్చుకునే దేవుడు, చేరదీసే దేవుడు ఆయన. ఆఖరిగా మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. రేపు ఒకరోజు మనల్ని ఆయన పరలోకంలో చేర్చుకుంటాడు. అది ఎక్కడ మనం చూస్తుంటే ఆఖరి 2 వచనాలు 35, 36 వచనాలు. దేవుడు సియోనును రక్షించును, ఆయన యోధా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును, ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామము ప్రేమించేవారు అందులో నివసించెదరు. ఈ యెరూషలేం అన్నది తాత్కాలిక లోకానుసారమైన యెరూషలేం. ఇశ్రాయేల్ ప్రజల కోసం ఆయన సిద్ధపరిచాడు. కానీ మన కోసం ఏది కడుతున్నాడండి? ఆయన బిడ్డలైన మన కోసం పరలోకాన్ని కడుతున్నాడు. ఆయన పరలోకాన్ని మన కోసం కడుతున్నాడు, మనల్నేమో పరలోకం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెడతాం, శాశ్వతమైన పరలోకంలో ఆయనతో కలిసి మనము జీవిస్తాం. ఇంత గొప్ప ప్రభుని మనసారా మనం స్తుతులు చెల్లించుకుందాం. ఒకసారి చెప్పగలరా ఏంటి మనం నేర్చుకున్న 9 పాఠాలు? ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. రెండోది, ఆయన సైన్యములకే అధిపతి. ఆయన కృపా బాహుల్యం కలిగిన దేవుడు ఆయన. ఆయన వాత్సల్యత చూపించే దేవుడు ఆయన. మన పక్షాన నుండి మన శత్రువులతో పోరాడే దేవుడు ఆయన. ఆయన మన రక్షకుడు, మన ప్రాణమును తెప్రెల చేస్తాడు, తృణీకరించేవాడు కాడు. ఆయన మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒకరోజు ఆయన సన్నిధిలో మనల్ని చేర్చుకుని. వీటన్నిటిని బట్టి మనం ప్రభుని మన స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి మోకరించండి.